అందరికీ నమస్తే. సో పెళ్లి తర్వాత ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అత్తవారింట్లో అనేది, ఎలా అందరితో ఉండాలి, సో మన గోల్స్ని వదులుకోవాలా ఏంటి, ఇక్కడతో మన లైఫ్ అయిపోయిందా అని చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది కొంచెం వరకైనా యూస్ అవుతుందని అనే ఉద్దేశంతో పెడుతున్నాను. పెళ్లి తర్వాత ఒక మహిళ ఎలా ఉండాలో అనే ప్రశ్నకు ఒక విధమైన సమాధానం ఉండదు, కానీ జీవితాన్ని సంతోషంగా గౌరవంగా కొనసాగించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకుంటే మంచిది. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. పెళ్ళయిందని తన అభిరుచులను, లక్ష్యాలను, కళను వదిలేయకూడదు. అలా ఉండటం చాలా ముఖ్యం. పరస్పర గౌరవం ఉండాలి. భర్తతో గౌరవంగా ఉండటం, మాట్లాడటం, అతని భావాలను అర్థం చేసుకోవడం, అదేవిధంగా తన భావాలను కూడా స్పష్టంగా అతనికి తెలియజేయాలి. సహనం, అర్థం చేసుకునే స్వభావం కూడా ఉండాలి. ప్రతి సంబంధంలోని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ కోపం కాకుండా సహనంతో ఎదుర్కొంటే బంధం బలంగా ఉంటుంది. ఆర్థిక అవగాహన ఉండాలి. ఇంటి ఖర్చులు, సేవింగ్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. స్వతంత్రంగా సంపాదించుకోగలిగితే ఇంకా మంచిది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది దానివల్ల. కుటుంబ సంబంధాలను గౌరవించాలి. ఇద్దరు కుటుంబాలను గౌరవంగా చూసుకోవటం, కానీ తనకు అన్యాయం జరిగితే మాత్రం అక్కడ మనం మౌనంగా ఉండకూడదు. సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పాలి. తన ఆరోగ్యం, సంతోషం కూడా చాలా ముఖ్యం. ఇతరుల కోసం మాత్రమే కాదు, తన కోసం కూడా సమయం కేటాయించుకోవాలి. నమ్మకం, నిజాయితీ, సంబంధం బలంగా ఉండాలంటే ట్రస్ట్ చాలా అవసరం. చివరిగా ఒక మాట, పెళ్లి తర్వాత ఒక మహిళ మారాల్సింది కాదు, మరింత బలంగా, తెలివిగా, సంతోషంగా కూడా మారాలి. థ్యాంక్ యూ టు ఆల్.